Hi friends, my dear sisters, brothers and friends. Good morning to all. మనం ప్రతి క్షణం ప్రతి మూమెంట్ హ్యాపీగా జీవించాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటారు కదా. సో అలా జీవించాలి అనుకుంటే మనం చేసే ప్రతి పని మనం ఏ రోజు మనకు ఒక వర్క్ ఉంటుంది కదా. ఏదో ఒక వర్క్ కొందరు జాబ్ చేస్తుంటారు, కొందరు బిజినెస్ చేస్తుంటారు. ఆ వర్క్ చేసుకుంటూ వాటితో పాటు ధ్యానం చేయాలి, ధ్యాన శక్తిని పొందాలి. ధ్యానం చేయడం ద్వారా మనం ప్రతి క్షణాన్ని చాలా సంతోషంగా జీవిస్తాం. ప్రతి మూమెంట్ చాలా హ్యాపీగా గడిచిపోతుంది. పూర్వం దేవతలు, తర్వాత ఋషులు, మునులు తపస్సు చేసేవాళ్ళు. తపస్సు అంటే ధ్యానం, ధ్యానం అంటే తపస్సు చేసి వాళ్ళ జీవితాలను సార్థకత అంటే ఆత్మ ముక్తి మార్గాన్ని పొందారు, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందారు. అలాగే మనం కూడా ప్రతి క్షణాన్ని సంతోషంగా జీవించాలి అంటే ధ్యానం తప్పక చేయాలి. ధ్యాన శక్తిని ప్రతిరోజు పొందాలి. మనం మార్నింగ్ ఎలా తింటామో బాడీకి శక్తి రావడానికి, అలాగే ఆత్మకి కూడా ధ్యాన శక్తిని అందించాలి అంటే ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు లేదా గంట లేదా 2 గంటలు లేదా ధ్యానం చేయాలి. భవిష్యత్తు కొరకు డబ్బులు, నగలు ఎలా సంపాదించుకొని పెట్టుకుంటామో బ్యాంకుల్లో, అలాగే ధ్యాన శక్తిని కూడా పొందాలి అంటే ప్రతిరోజు ధ్యానం చేయాలి. అలాగే వాటి ధ్యాన శక్తిని కూడా మనం కూడా సంపాదించుకోవాలి. అది ఓన్లీ ధ్యానం ద్వారానే సాధ్యమవుతుంది. అందుకొరకే ధ్యానం ప్రతిరోజు చేయాలి. ధ్యానం చేయడం వల్ల ప్రతి క్షణం చాలా ఆనందంగా, సరదాగా జీవితం గడిచిపోతుంది. ధ్యానం అంటే ఏమి కాదు. ధ్యానం అంటే కాన్సన్ట్రేట్ ఆన్ బ్రీత్, శ్వాస మీద ధ్యాస. క్లోజ్ యువర్ ఐస్, కళ్ళను స్లోగా మూసి జస్ట్ మనకు ముక్కుల నుంచి గాలి లోపలికి బయటికి వెళ్తుంటుంది కదా, ఆ ఎయిర్ని, ఆ గాలిని జస్ట్ కళ్ళు మూసుకొని నార్మల్గా సిట్ డౌన్లో కూర్చొని జస్ట్ అబ్జర్వ్ చేయాలి. అలా అబ్జర్వ్ చేయడం వల్ల మనకి అద్భుతమైన ప్రకృతి నుంచి అద్భుతమైన మైగ్రేషన్ శక్తి, పవర్ఫుల్ శక్తి వస్తుంది. మెడిటేషన్ని అలవాటు చేసుకోండి, ధ్యానం చేయండి. ధ్యానం చేయడం వల్ల ఎన్నెన్నో విషయాలు, చాలా విషయాలు తెలుస్తాయి. అది ఎవరైతే చేస్తారో వాళ్ళకు మాత్రం తెలుస్తుంది. ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకు మాత్రమే వాళ్ళ అనుభవాలకి ఏం జరుగుతుంది, నేను ఎలా ఉన్నాను, నా బాడీ ఎట్లా సెట్ అవుతుంది, నేను హ్యాపీగా ఉన్నానా లేదా అనేది ధ్యానం చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఈ జన్మకి ధ్యానం ఖచ్చితంగా చేయాలి. మనం చనిపోయే లోపల ధ్యానాన్ని అలవాటు చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, I will meet again. Thank you.